పండుగ. కానీ ఈ పండుగ అంటే పార్టీలకు అతీతంగా వచ్చి రాఖీలు కట్టేటువంటి సందర్భాలు చూసాం. గతంలో మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి సీతక్క కట్టడం, లేకపోతే పార్టీలు ఉన్నటువంటి వారిని వేరే మంత్రులకి లేకపోతే మహిళా మంత్రులు కట్టడం, ఇలాంటి సందర్భాలు చూస్తున్నాం. కానీ రక్తం పంచుకొని పుట్టినటువంటి కుటుంబ సభ్యులు అన్నా చెల్లెలు రాజకీయాల ద్వారా విడిపోతున్నారా అన్నటువంటి సందేశాలు వెళ్తున్నాయి. దీనిపై మీరేమంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న పెద్దలు మిత్రుడు వెంకటరెడ్డి గారికి, శివలాల్ గారికి, డాక్టర్ గారికి, అట్లాగే ఏకనామే సదాప్రీతి రామ్మోహన్ గారికి, టిఆర్ఎస్ రామ్మోహన్ గారికి, అలాగే అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతున్నాను. రోజు మాట్లాడంటే ఇవాళ కూడా మళ్ళీ ఏమైంది, ఇందులో కూడా రాజకీయం వచ్చేసింది కదా. రాఖీ పూర్ణిమ రాజకీయం, రాజకీయం ఉండేది. మనకు ప్రఖ్యాత సామాజికవేత్త కార్ల్ మార్క్స్ ఎన్నడో అన్నాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని. దాన్ని నేను అడిగిన ఆర్థిక సంబంధం, నేను దానికి ఏం చేస్తున్నాను, దానికి అడిషనల్ గా మానవ సంబంధాలని రాజకీయ సంబంధాలు అంటారు. నిజంగా చెప్తాను, రాజకీయం మన జీవితంలో లేకుండా ఏది ఉండదు అని చెప్పి రాజకీయాలను అసహించుకుని రాజకీయాలు దూరం పెట్టే మేధావులకు ఎప్పటికీ చెప్తుంటాను నేను. గాంధీ మహాత్ముడు ఏమన్నాడంటే, ఈ రాజకీయాలను దూరంగా పెడితే రాజకీయాలు మిమ్మల్ని తినేస్తాయి, అసలు రాజకీయం లేకుండా ఏమీ ఉండదని ఎన్నడో మనకు మహాత్మా గాంధీ అన్నాడు. ఆఖరికి భార్యాభర్తల మధ్య కూడా రాజకీయం ఉంటుంది అన్నాడు. రాజకీయం అంటే ఈ దుర్మార్గ రాజకీయం కాదు. ఉదాహరణకు నేను హేతువాది, నా భార్య పూర్తిగా పూజలు పురస్కారం చేస్తుంది. నేను ఆమెను ఆటంకపరిచిన, ఆమెను నన్ను ఆటంకపరిచిన ఇద్దరి వ్యవస్థ చేయకపోతుంది. 44 ఏళ్ళుగా సంసారం చేస్తున్నాను. ఇది రాజకీయం అంటే అనురాగ రాజకీయాలు అంటారు. బంధాలు నిలబడడానికి, ముందుకు సాగడానికి, బలంగా ఉండడానికి రాజకీయం అంటారు. అంటే ఎందుకంటే అందరూ మాకు మిత్రులే, వాళ్ళందరూ కూడా రాజకీయం మాట్లాడే వాళ్ళు కాదు కనుక నేను కొంచెం కుటుంబ సంబంధాల గురించి మాట్లాడాలి. బెస్ట్ అని చెప్పి 44 ఏళ్ళకి మేము కలిసి ఉంటున్నాం. కారణం ఏంటంటే, ఆమె తిరుపతి పోతే నేను కూడా తిరుపతికి పోతా. తిరుపతిలో నేనేమో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తా, ఆమెనేమో మంచి దేవుణ్ణి భక్తుని చూస్తాను. నేను విగ్రహారాధన నేను చెయ్యా, నాకు నేనే ఆ సమాజ సేవ విగ్రహారాధన అనుకుంటా. అప్పుడు ఏమైతుంది, కష్టమే లేదా, ఇద్దరు ఎంజాయ్ చేస్తాం. యాత్రలు అమర్నాథ్ దాకా 3 సార్లు కాశ్మీర్ పోయొచ్చిన, బ్రహ్మాండ దేశం అంతా తిరిగిన ఆమెతో కలిసి. నాకేం నష్టం అనిపిస్తలేదు, రెండు చూస్తాం. నేను సంస్కృతి సాంప్రదాయాలు ప్రకృతి నేను చూస్తా, ఆమె గుండు గోపురాలు ఆమె అంటే ఇద్దరం సంతోషపడుతున్నాం కదా, ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాం కదా. నేనేమంటున్నానంటే, చూసే దృక్పథాన్ని బట్టి మనం ఉంటుందని. అంటే భార్యాభర్తల మధ్య కూడా రాజకీయం ఉంటుంది. అంటే ఆమె పూజల పుస్తకాన్ని నేను వ్యతిరేకించా, నేను హేతువాద సంఘం సభలకు పోతే బ్రహ్మాండంగా ఆమె కూడా వస్తుంది, మాటలు వింటది. ఏం చెప్తున్నా చూద్దాం, ఈ సాంప్రదాయాల వీటిలో ఉన్న కుళ్ళు ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, ప్రసంగాలు వింటది. కత్తి పద్మరావు గారితో నేను 20 ఏళ్ళు కలిసి పనిచేసిన. ఏమంటున్నానంటే, ఇదంతా చూస్తే మనకి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి నేను చెప్తాను ఒక మాట. ఇవాళ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కొడుకు మధ్యన స్పష్టంగా ఇప్పుడు ఏంటంటే పేరు చెప్పకుండానే రాజకీయాలు నడుస్తున్నాయి. ఆస్తి పోరాటం, ఆస్తి పంపకాల పోరాటం, దాంతోపాటు రాజకీయ పదవుల పోరాటం కూడా నడుస్తున్నది. ఆమె టార్గెట్ అంతా కేసీఆర్ కాదు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆయన దేవుడు అంటుంది. ఈ దయ్యం అసలు దయ్యం ఎవరు, కేటీఆరే కదా. కేటీఆర్ కు మద్దతు చేస్తున్న కోటరీ కూడా కావచ్చు, ఒక దశలో బావైన హరీష్ రావు కావచ్చు, తమ్ముడు అన్న ఇద్దరు సంతోష్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ తనకు అవరోధంగా మారుతున్నారు. అర్థమైంది కనుకనే ఆఖరికి రాజకీయాల్లో మానవ సంబంధాలు ముఖ్యమై రాఖీ కట్టడానికి కూడా పోలేదు అనేది నిజంగా చెప్పడం బాధాకరం ఉంటుంది. రాజకీయాలదే మనకు బంధుత్వం మద్దతుంది అనుకుంటే నష్టమైంది. చాలా మంది చూస్తాం కదా, మనం భార్యాభర్తలు వేరే పార్టీలో ఉంటారు. రాజశేఖర్ గారు కలిసి ఉంటున్నారు కదా. దేశంలో చాలా మంది అన్నదమ్ములు వేరే పార్టీల, భార్యాభర్తలు వేరే పార్టీల, కుటుంబంలో ఒక్కొక్కరు రాజకీయ పార్టీలో ఉన్న సందర్భం చూస్తున్నాం. అక్కడ షర్మిల గారు కూడా అంతే కదా, అందరికి రాఖీ కట్టని పరిస్థితి వచ్చింది. అందుకని గజ్జల మల్లారెడ్డి గారని పుణ్యభూమి అని ఈనాడులో, నేను అప్పుడు ఈనాడులో పనిచేసేవాడిని, అప్పుడు ఒక పుణ్యభూమి అని శీర్షిక మెయింటైన్ చేసేవాడిని. అని ఆయన ఏమన్నాడంటే, భర్త కాంగ్రెస్, భార్య అప్పుడు బీజేపీ లేదు, భర్త మన కాంగ్రెస్, భార్య ఫలానా పార్టీ అని, కొడుకు కమ్యూనిస్టు అని చెప్పి కోడలెందు అని రాసిండు. అప్పుడు అంటే భార్యాభర్తలు కొడుకు ముగ్గురు వేరే పార్టీ ఉంటే కోడలు వచ్చింది కొత్తగా, కోడలు ఏ పార్టీలో ఉన్నది అని ఆయన అన్నాడు అన్నట్టు. అట్లా ప్రశ్న ఆనాడు వేసిండు. ఇప్పుడు ఏమీ బాధ లేదు, అప్పుడు ఆయన రాసిన దానికి సరిగ్గా ఉంటది. వాళ్ళ నలుగురికి 4 పార్టీలు ఉన్నాయి, నష్టమైంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉంటారు, వాళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నేను ఒక రాజకీయాలను అంటలేను రాజశేఖర్ గారు, మానవ సంబంధాలు మొత్తం అట్లాగే ఉన్నాయి. అంతేందుకు మాకు కోర్టుల్లో మాట చెప్తాను, ఒక మాట చెప్తాను, ఎందుకంటే కొంచెం దీని సీరియస్ సబ్జెక్ట్ కాదు కనుక కొంచెం హ్యూమరస్ గా మాట్లాడుతున్నా. ఆ కోర్టులో జడ్జీలు అయిపోతారు కొందరు. మొన్నటి దాకా ఆయన ఆఫీస్ అట్లే ఉంటది.
జడ్జీలు అయిపోయి హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జీలు అయిపోతారు. అయిపోయి ఆయన బావమరిది ఆఫీసు, ఆయన తమ్ముని ఆఫీసు, ఆయన ఆఫీసు అదే కోర్టు పరిధిలో మా కేసులు ఉంటాయి. జడ్జీలు పంచుకుంటారు. నీ కేసు నేను చూసుకుంటా, నా కేసు ఇప్పుడు నాట్ బిఫోర్ మీ అని ఉంటది. అంటే నా దగ్గరికి మా తమ్ముడి కేసు రానియ్యారు, నేనే రానియ్య వద్దంట. కానీ నేను మాత్రం అవతలతో శివకుమార్ గారు, డాక్టర్ గారు మీరు చూసుకోండి నా కేసు అంట. నేను చెప్తున్నాను స్పష్టంగా జరుగుతుంది, ఏం తేడా లేదు. నేను సిగ్గుబడి చెప్తున్నాను, అన్ని వ్యవస్థలు ఇది ఉంది అంటున్నాను. హాస్పిటల్లో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి కార్పొరేట్ హాస్పిటల్ చూస్తున్నాం కదా. అందుకని ఈ మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన తర్వాత రాజకీయాలు కూడా అదే మారుతాయి అంటున్నాను. అందుకని ఇవాళ ఆ అన్నా చెల్లెలు ఒకరే కాదు, ఇవాళ చాలా సార్లు కేసీఆర్ గారు ధరణి తీసుకొచ్చాక నా పేరు మీద ఉంది భూమి ఏమనగా నాదే అని గొడవలు పెట్టి చచ్చిపోయినట్టు లేరంటారా? పాస్బుక్ లో వచ్చింది నా పేరు అంతే. లేకపోతే ఆ చెల్లెళ్ళు అన్నల ఆస్తి కోసం బాధపడి అన్నలు చంపిన సందర్భాలు ఉన్నాయి, అన్న చెల్లెని చంపిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ చూడండి మొత్తం మానవ సంబంధం ఎంత ముఖ్యమైపోయినాయి అంటే ఇవాళ కేసులు మొత్తం చూడండి. నేను క్రిమినల్ కేసులతో పాటు సివిల్ కేసులు చేస్తాను. చూస్తే మీకు క్రిమినల్ కేసులు 100కి అంటే మిగతా యాక్సిడెంట్లు ఇవన్నీ పోతే ఏంటంటే చాలా ఆస్తి తగాదాల్లో చూస్తే చాలా కేసుల్లో బంధువులు చంపుకునే సందర్భాలు చూస్తాం మనం. అందుకని ఈ రెండింటిని చూస్తే కలగలిపితే అన్నా చెల్లెల అనుబంధం ముఖ్యమైందా అనే దానికి ఒకటి ఉన్నది. కానీ నేను ఏమంటున్నా అంటే ఇది పాజిటివ్ ఆలోచన చేస్తే ఇది పెద్ద సమస్య కాదంటున్నాను. వాళ్ళిద్దరు కట్టుకోవద్దు, మనకేమైంది? నేను మా ఇద్దరు చెల్లెలు బ్రహ్మాండంగా రాఖీ కట్టుకున్నా చూసింది కదా, బ్రహ్మాండంగా ఉన్నా. నేనేమంటున్నానంటే ఇవాళ 90% బాగుంది సమాజం, రాజశేఖర్ గారు 10% కానీ ఒకటి రామ్మోహన్ గారు, నా ప్రశ్న ఏంటంటే అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు అన్ని నీతులు వల్లిస్తారు, రాష్ట్రం గురించో దేశాల గురించో లేకపోతే ప్రాంతాల గురించో అభివృద్ధి కోసం వారి బాగోగుల కోసం కష్టపడతామని చెప్పిన వారు మానవ సంబంధాలని మెయింటైన్ చేయటంలో ఒక దిక్సూచిగా ఉండాల్సిన రాజకీయ నాయకులు ఇలా ఉండటం అనేది ఒక రకంగా ఆలోచించాల్సిన అంశం అనేది నా ప్రశ్న. అని ఒక్క మాట చెప్తాను, మంచి జ్ఞాపకం చేశాను. నేనేమంటే వయసు వరుస, మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం కదా. అవును, ఆమె కట్టడానికి రావాలి, ఏది చెల్లెలు అన్న ఇంటికి రావాలి, అన్న ఆహ్వానించాలి. అన్న ఆహ్వానించలేడు అనుకోండి, చెల్లెలు వెళ్ళకపోవచ్చు. ఒకవేళ అన్నకే జ్ఞానం ఉంటే ఏం చేయాలి? అన్న పెద్దోడు కదా, జ్ఞానం ఉంటే ఏం చేయాలంటే చెల్లెలు ఇంటికి తన పోయి కట్టించుకోవాలి. నేను బెంగళూరులో ఉన్నా, దీనికోసమే స్పెషల్ హైదరాబాద్కి వచ్చిన, మా చెల్లెలు ఇంటికి పోయినా, నేను ఇప్పుడు మా ఊరికి పోలే, డైరెక్ట్ పోయినా కట్టించుకున్నా, రేపు ఎల్లుండి నేను మళ్ళీ బెంగళూరు పోతున్నా. అట్లా ఉండాలంటున్నా. అంటే వయసు వరుస ఒకరు ఎవరన్నా ఒకరు ముందు అడిగేయాలి కదా. చెల్లెకి జ్ఞానం లేదు, అన్నకైతే జ్ఞానం ఉండాలి కదా, పోయి రావాలి కదా. అదే అంటున్నాను నేను, రాజకీయాల్లో మానవ సంబంధాలు ముఖ్యమైపోయినాయి. అధికారము, పదవులు, ఆస్తులు, నేను రెండు చెప్తున్నాను. ఇద్దరి మధ్య ఇద్దరి మన ప్రస్తావన వస్తుంది కనుక ఆస్తుల సమస్య వస్తుంది అంటున్నాను. అందుకనే ఒకే బిడ్డను ఒకే కొడుకును లొల్లి లేదు. అందుకని శరత్ పవార్కి ఒకటే బిడ్డ, రాజకీయ వారసురాలు ఆమె, మనకు ఆస్తి వారసురాలు ఆమె. చూడండి వివక్ష కొట్టావుతుంది. రైట్, ఒకసారి మరొక పెద్దలు మీలాగే ఆయన కూడా ఒకసారి వెంకటరెడ్డి గారికి వెళ్దాం. నేను ఉంటాను.